హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన, కిచెన్‌లోన చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి, వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్‌ని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడాను కిచెన్‌లో వంట చేసేటప్పుడు ఎంత నీట్‌గా కిచెన్ ఉంచుకున్నా కూడాను చిన్న చిన్న దోమలనేవి ప్రతి దగ్గర కూడా ఎగురుతూనే ఉంటాయి కదండీ! ఓన్లీ కిచెనే కాకుండా ఇలా ఇంట్లో కూడా ఎగురుతూ ఉండేటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి మనము నాన్ వెజ్ కూడా వండేటప్పుడు ఆ స్మెల్ పోదు కదా! సో, అలా కూడా ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. కొంచెం వెనిగర్‌ని మనం వెనిగర్ అనేది మన కిచెన్‌లో ఉంటూనే ఉంటుంది కానీ కొంచెం ఈ విధంగా కిచెన్‌లో వంట అయిపోయిన తర్వాత లేదంటే రోజుకొకసారి మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెము మొత్తం అంతా కూడాను వేసేసుకున్న తర్వాత వెనిగర్‌ని ఇలా ఒక క్లాత్‌తో నీట్‌గా తుడిచేసామనుకోండి. సో, మొత్తం కూడాను మనకి నీట్‌గా ఉంటుందండి. ముఖ్యంగా బ్యాక్టీరియా లాంటిదంతా కూడాను పోతుంది వెనిగర్ వల్ల. మంచి స్మెల్ అనేది వస్తుంది. ముఖ్యంగా కిచెన్‌లోకి దోమలు, పురుగులు లాంటివి గట్రా ఏమి ఉండవండి. ఓన్లీ ఇలా మనం కిచెనే కాకుండా కిచెన్ గట్లు, స్టవ్వు, బ్యాక్ సైడ్ టైల్సు, డైనింగ్ టేబుల్సు ఇవన్నీ కూడాను మనకి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న దోమలు, పురుగులనేవి ఎగురుతున్నాయో సో, ఆ ప్లేస్‌లో వేయడం వల్ల ఆ ప్లేస్‌లో ఉండే బ్యాక్టీరియా గాని, బ్యాడ్ స్మెల్ లాంటిది గట్టా పోతుంది. కిచెన్‌లో నాన్ వెజ్ వండేటప్పుడు కూడా నా స్మెల్ పోదు కదా! సో, అలా స్మెల్ పోవడానికి కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్‌ని అయితే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కూడాను ఏది తిన్నా కూడాను సరిగ్గా జీర్ణం చేసుకోలేరు. చిన్న పిల్లలైతే ఇంకా ఎక్కువగా జీర్ణం చేసుకోలేరండి. అలాంటి వారికి ఇదొక హోమ్ రెమెడీనైతే మంచి టిప్‌నైతే షేర్ చేయబోతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులోన 3 టేబుల్ స్పూన్ వరకు కూడాను జీలకర్రనైతే వేసుకోండి. జీలకర్ర అనేది అజీర్ణ సమస్యలతో పాటు షుగరు, బీపీని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఆ తరువాత 1 టీ స్పూన్ వరకు కూడానైతే నేను వామునైతే యాడ్ చేస్తున్నానండి. 3 స్పూన్ల జీలకర్రకి మనం ఇక్కడైతే 1.5 వరకు కూడానైతే సో, మనం వామును యాడ్ చేసుకోవాలి. వాము అనేది కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలండి. లేదంటే ఘాటు వచ్చేస్తుంది. ఈ జీలకర్ర, వాము అనేది హెల్త్‌కి ఎంత మంచిదంటే సో, ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నారంటే అన్ని రకాల సమస్యలకి చెక్ పెట్టేయొచ్చండి. లో ఫ్లేమ్‌లోనే మనకైతే దోరగా వేపాలన్నమాట. సో, మంచి అరోమా కూడా వస్తుంది. డైలీ దీన్ని మనమైతే మన వంటకాల్లో గానీ, లేదంటే రెగ్యులర్‌గా డైరెక్ట్‌గా తినడం లేదా తాగడం లాంటివి చేశామనుకోండి. సో, మనకేంటంటే బీపీ అనేది, షుగర్ అనేది కంట్రోల్‌లోకి వస్తుందండి. చాలామందికి ఏది తిన్నా కూడాను పుల్లటి తేనిపులనేవి వచ్చేసి గ్యాస్ అనేది ఫార్మ్ అయిపోతూ కడుపుబ్బరంగా ఉంటుంది కదా! సో, ఆ సమస్యలనేవి కూడా తీరిపోతాయండి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఇలా తయారు చేసి మీరు ఒక్కసారి పౌడర్‌ని ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. అటువంటి సమస్యలనేవి ఉండవు. పిల్లలు ఏది తిన్నా అరిగించుకోలేరు. గ్యాస్ అనేది వచ్చేస్తుంది. పొట్ట ఫామ్ అయిపోయినట్టు ఉంటుందండి ఉబ్బరంగా. సో, అటువంటివన్నీ చెక్ పెట్టేయొచ్చు. సో, చూసారు కదండీ! ఈ విధంగా ద్వారగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. సో, ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్‌గా మెత్తగా పౌడర్‌లాగా అయితే చేసుకోవాలండి. దీన్ని మనము ప్రతిరోజు కూడాను ఏంటంటే సో, వంటకాల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! మరీ మెత్తగా కాదు, అలానే గరుకుగా కాదు. ఈ విధంగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందాము. ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో వేసుకొని చక్కగా మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. బయట ఎన్ని రోజులున్నా పాడవదు. ప్రతిరోజు మనం రసం అనేది పెడుతూ ఉంటాం కదండీ! చారు. సో, అందులోన ఒక అర టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా ఉండేటప్పుడు అంటే మనం వెయిట్ అనేది కూడా చాలామందికి ఎక్కువైపోతూ ఉంటుందండి. ఓవర్ వెయిటు. అలాగే పొట్ట చాలామందికి చాలా పెద్దదిగా ఉంటుంది. ఆడవారైనా, మగవాళ్ళైనా కూడాను. పరగడుపున ఇలా ఒక అర టీ స్పూను గోరువెచ్చటి నీళ్ళతో వేసుకున్నామనుకోండి వెయిట్ లాస్ అనేవి తొందరగా అవుతాము. అజీర్ణ సమస్యలు, గ్యాసు, పొట్ట పెద్దదిగా ఉండడం లాంటివన్నీ తగ్గుతాయండి. ఏది తిన్నా కూడా చక్కగా జీర్ణం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే పావు టీ స్పూన్ వరకు గోరువెచ్చటి నీళ్ళతో పరగడుపున పెట్టామంటే గ్యాస్ సమస్యలనేవి పోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దామండి. మనం నార్మల్‌గా కిచెన్‌లోన రేషన్ సరుకులనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! సో, అన్ని ప్యాకెట్లకి కూడాను మన కిచెన్‌లోనూ వేసుకునేంత డబ్బాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చాలామంది కూడా ఈ విధంగా ప్యాకెట్స్‌ని కొన్ని కట్ చేసేసి నార్మల్‌గా రబ్బర్ గానీ, క్లిప్ గానీ పెట్టినా కూడాను ఒక్కొక్కసారి ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది కదా! అలా మనము ఓపెన్ చేసిన ప్యాకెట్స్‌లో కూడాను ఎయిర్ అనేది వెళ్ళిపోయిందనుకోండి మనకు లోన ఉండే ప్రొడక్ట్ అనేది పాడైపోయి
తొందరగా పురుగు పట్టేసి పట్టుల్లో పట్టేస్తూ ఉంటాయి కదండీ. సో, మళ్ళీ మనం ప్యాక్ చేసినట్టే రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా నైఫ్ అనేది స్టవ్ మీద గానీ, లేదంటే ఇలా లైటర్‌తో గానీ కొంచెం వేడి చేసేసుకొని, సో, మనకి ఎక్కడైతే హోల్ పెట్టామో, సో, ఆ ప్లేస్‌లో కొంచెం జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడాను కత్తిని సో, జస్ట్ ఇలా పెట్టామనుకోండి, మొత్తం క్లోజ్ అయిపోతుందండి. డైరెక్ట్‌గా మనం క్యాండిల్‌తో గానీ, లేదంటే లైటర్‌తో కాల్చినా కూడాను సో, మనకి అతికిపోతుంది. కానీ మనకిక్కడ ఏంటంటే అలా కాల్చడం వల్ల ఆ ప్లాస్టిక్ వాసన అనేది ఆ పిండిలో కలిసిపోతుందండి. లేదంటే ఆ ప్రోడక్ట్‌లో కలిసిపోతుంది కాబట్టి నైఫ్‌ని వేడి చేసుకొని ఈ విధంగా మనకి ఎక్కడైతే హోల్ పడిందో సో, అక్కడ ఇలా మనం చక్కగా కాల్చేసామనుకోండి నార్మల్ ప్యాకింగ్ ఎలా ఉంటుందో సో, అలానే ఉంటుందండి. ఎయిర్ అనేది అస్సలు వెళ్ళదన్నమాట. సో, ఎప్పుడైనా కూడా లైటర్స్‌తో గానీ, లేదంటే ఇలా క్యాండిల్‌తో గానీ కాల్చడం చేయకండి. ప్లాస్టిక్ వాసన అనేది వచ్చేస్తుంది. హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. సింపుల్‌గా ఇలా నైఫ్‌ని వేడి చేసేసుకొని చక్కగా ఎక్కడైతే హోల్ పెట్టామో ఆ ప్లేస్‌లో మన కిచెన్‌లో ఉండే ప్యాకెట్స్ అన్నిటిని కూడాను చక్కగా క్లోజ్ చేసుకోవచ్చండి. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్‌నైతే చూద్దామండి. సో, మన ఇంట్లోని పెద్దవారు ఉన్నారనుకోండి, లేదంటే చిన్న పిల్లలైనా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను మోకాళ్ళ నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ. సో, నైట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇలా మోకాళ్ళ నొప్పులనేవి తగ్గించుకోవడం కోసం మన ఇంట్లోనే మంచి రెమెడీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో, ఏమీ లేదు ప్రతి ఒక్కరి కిచెన్‌లో కూడాను సో, పసుపు అనేది ఉంటుంది కదా! ఒక బౌల్ తీసుకొని అందులోన 1 లేదా 2 స్పూన్ల వరకు కూడాను పసుపునైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్నర వరకు కూడానైతే కొంచెం నువ్వుల నూనెనైతే వేసుకోండి. నువ్వుల నూనె, పసుపు అనేది ఈ మోకాళ్ళ నొప్పులు, గుత్తు నొప్పులనేవి అంటూ ఉంటారు కదండీ. సో, అవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. ఆ తర్వాత పొటాటోస్ అనేవి అంటే బంగాళదుంపలనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండీ. సో, బంగాళదుంప కూడా నీ మోకాళ్ళ నొప్పులనేవి తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం నేను ఇక్కడైతే ఒక పొటాటోనైతే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము 3 లేదా 4 స్లైసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. సో, ఇలా కట్ చేసిన బంగాళదుంపలనేవి మన మోకాళ్ళ నొప్పులనేవి తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతాయి. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇలా పొటాటోస్ అనేవి కట్ చేసేసాం కదండీ. ముందు ప్రిపేర్ చేసుకున్న ఆయిల్, పసుపు అన్నిటిని ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న అంటే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ మీద ఈ విధంగా అయితే లేయర్‌లాగా వేయాలండి. 2 వైపులా కూడా వేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా కూడా వేసుకోవచ్చండి. సో, చాలామంది పెద్దవారికి మోకాళ్ళ నొప్పులనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సింపుల్‌గా ఇలా కాళ్ళు వాపులు గానీ, నొప్పులు గానీ వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి మనకే కూడాను ఇంట్లో ఉన్న పనుల వల్ల లేదంటే ఓవర్ వెయిట్ వల్ల కూడాను సో, మోకాళ్ళ నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయండి. నీస్ పెయిన్స్ అంటూ ఉంటాం కదండీ. సింపుల్‌గా ఇలా మనమైతే తయారు చేసుకున్న మిశ్రమాన్ని బంగాళదుంపకు వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అట్ల పెనాన్నయితే తీసుకోండి. సో, ఏదైనా మీ ఇష్టం అని తీసేసుకొని మనం ఎటువైపు అయితే ఈ మిశ్రమాన్ని అయితే అంటే పసుపు మిశ్రమాన్ని రాసామో సో, అటువైపుగానైతే మనము వేడి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులకి ఇదైతే చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. సో, ఈ విధంగా మొత్తం వేడి చేసేసిన తర్వాత వేడి వేడిగా అంటే గోరువెచ్చగా ఉండేటప్పుడు వీటిల్లో అయితే మనకి ఎక్కడైతే నొప్పులంటే మోకాళ్ళు గానీ, లేదంటే కాళ్ళు కిందన గుత్తుల్లాగా దగ్గర గొట్టంలో మనకు నొప్పులనేవి వస్తూ ఉంటాయి కదండీ. సో, అక్కడ పెట్టుకుంటే మనకి ఉపశమనం అనేది లభిస్తుంది. వాపులు, కాళ్ళు నొప్పులనేవి తగ్గుతాయి. నేనైతే మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసమైతే మా పాప మోకాళ్ళకైతే పెట్టి చూపిస్తున్నానండి. చిన్న పిల్లలకి కూడా ఒక్కొక్కసారి పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఎందువల్లంటే ఆడుతున్నటప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటారు కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎవరికైనా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా మనము వేడి చేసిన బంగాళదుంపను 2 పీసెస్‌నైతే నేను మోకాళ్ళకైతే పెట్టాను. వీడియోలో క్లియర్‌గా చూశారు కదా! ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా టైట్‌గా ముడి వేసేసి ఒక అరగంట, గంట పక్కన వదిలేయండి. ఈ వేడికి మనకి నీస్ పెయిన్స్ అనేవి చాలా సింపుల్‌గా పోతాయండి. ఎవరైతే ఆ మోకాళ్ళ నొప్పులతోటి ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు అనుకుంటారో సింపుల్‌గా ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా చాలా న్యాచురల్ ఎవరైనా ట్రై చేయొచ్చు. రూపాయి ఖర్చు ఉండదండి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. ఇలా ఒక 1 అవర్ తర్వాత మనం తీసేసామంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుందండి. వాపులు, నొప్పులన్నీ కూడా చక్కగా క్లియర్ అవుతాయి. ఆ తర్వాత అదే ఆయిల్, పసుపుతో మనం ఈ విధంగా ఫింగర్‌తో చుట్టూ కూడా మసాజ్ చేసామంటే ఇంకా రిలీఫ్ అనేది ఇచ్చేస్తుందన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.